ఇరాన్లో జరుగుతున్న తిరుగుబాటు గురించి నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశా. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ రంగంలో దిగి ట్రూత్ సోషల్లో డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్ ఖమేనీ ప్రభుత్వం ఉద్యమాలు తిరుగుబాట్లు చేస్తున్న ప్రజలను చంపేస్తే లేదా అణిచివేయాలి అని చూస్తే అమెరికా యుద్ధ భూమిలో దిగుతుంది అన్నాడు ట్రంప్. వీఆర్ లాక్డ్ అండ్ లోడెడ్ అని కైండ్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అని ఇరాన్లో పెట్రోల్ వేసినంత పనిచేశాడు ట్రంప్. రష్యా రంగంలో దిగి తమ ఆలీ అయిన ఇరాన్ కోసం గత 2 రోజుల నుండి బెలారూషియన్ 11 కార్గోస్ ద్వారా యుద్ధ ఆయుధాలను, సర్వీలియన్స్ డ్రోన్స్, క్రౌడ్ కంట్రోల్ సిస్టమ్ ఇలా ఎన్నో ఆయుధాలను సప్లై చేస్తోంది. రష్యా ఎందుకు ఎంట్రీ ఇచ్చింది అంటే ఇరాన్ రష్యా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ రష్యాకు షాహిద్ వంటి అడ్వాన్స్డ్ డ్రోన్స్ను సప్లై చేస్తుంది. అమెరికా రష్యా ఇరాన్ పైన శాంక్షన్స్ వేసింది కాబట్టి, ఇద్దరిపైన శాంక్షన్స్ పడ్డాయి కాబట్టి ఇద్దరు చాలా క్లోజ్గా ఉన్నారు. ఇరాన్లో ఉన్న చాబహార్ పోర్ట్ గుండానే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్ అంటే రష్యా నుండి ఇండియాకు కనెక్ట్ అయ్యే రోడ్ రైల్ అనే ఒక రూట్ వెళ్తుంది. సో ఇరాన్ అనేది స్ట్రాటజిక్గా రష్యాకు చాలా ముఖ్యమైన దేశం కాబట్టే రష్యా యుద్ధంలో దిగింది. అలీ ఖమేనీ యొక్క ప్రభుత్వాన్ని కాపాడడానికి ట్రై చేస్తోంది. ఇక్కడ క్లియర్గా అలీ ఖమేనీ ప్రభుత్వం కూలిపోతోంది. కూలిపోయే ప్రభుత్వాన్ని కాపాడడానికి రష్యా ట్రై చేస్తుంది అన్న విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీను ఎలాగైనా గద్దె నుండి దింపడానికి పెద్ద ఎత్తున ప్లానింగ్ జరుగుతోంది. 2026లో ఎన్నో యుద్ధాలు జరగనున్నాయి. తైవాన్ను అన్ని వైపుల నుండి చైనా చుట్టేసుకుంది. యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ చైనా తైవాన్ను చుట్టేస్తూ ఉంటుంది. అమెరికా రంగంలో దిగుతుంది, మళ్ళీ చైనా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది షరా మామూలే. రక్కలేక మంగళవారం అన్నట్లు చైనా ఎందుకు ఇలాంటి చేష్టలు చేస్తూ ఉంటుంది అనేది అర్థం కాదు. ప్రపంచంలోనే అన్అఫిషియల్లీ నంబర్ 1 దేశం చైనా, సూపర్ పవర్ కంట్రీ. మీకు దమ్ముంటే తైవాన్ దీవిని ఆక్రమించి పర్మనెంట్గా చాప్టర్ క్లోజ్ చేయండి. ప్రతి 6 monthsకి ఒకసారి ఇలా ఫైర్ డ్రిల్స్, వాటర్ డ్రిల్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మేబీ 2026లో చైనా తైవాన్ మధ్య యుద్ధం రావచ్చు. ఆఫ్రికాలో సొమాలియా ల్యాండ్ను ఇజ్రాయెల్ అండ్ యుఏఈ 2 దేశాలు గుర్తించాయి. రెడ్ సీలో ఆధిపత్యం కోసం సౌత్ సుడాన్, సొమాలియా ల్యాండ్, యెమెన్లో సౌదీ అండ్ యుఏఈ మధ్య యుద్ధం జరిగే అవకాశాలున్నాయి. ఇండియా పాకిస్తాన్ 2.0, రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇంకా వైల్డ్ ఫైర్ అవ్వచ్చు. ఆల్ ఐస్ ఆన్ జపాన్. జపాన్ మిలిటరీ బిల్డప్ చేసుకుంటోంది. వెరీ సూన్ జపాన్ ద్వారా ఒక ఫ్రంట్ ఓపెన్ అవ్వచ్చు. సో ఈ విధంగా 2026 ఈజ్ అన్ప్రిడిక్టబుల్ అనిపిస్తోంది. ఇరాన్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే అక్కడ సిచ్యువేషన్ చాలా గందరగోళంగా ఉంది. మెయిన్ మీడియాలో చాలా మంది ఇంత పెద్ద ఇష్యూను కవర్ చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అలీ ఖమేనీ రెజ్యూమ్ను చేంజ్ చేయాలి అని చూస్తే, అలీ ఖమేనీను చంపాలి అని చూస్తే ఈయన ఎక్స్ట్రీమ్కు వెళ్ళిపోగలడు. ఖతార్, యుఏఈ, సౌదీలో ఉన్న యుఎస్ఏ మిలిటరీ బేసెస్పై, ఇజ్రాయెల్పై ఇలా అందరిపై దాడి చేయగలడు. ఇరాన్ దగ్గర 2000 బ్యాలిస్టిక్ మిజైల్స్ పడి ఉన్నాయి. రష్యా, చైనా సపోర్ట్ ఉంది. అలీ ఖమేనీ వెనుక షీ జిన్పింగ్ గట్టిగా నిలబడతాడు. ఎందుకు అంటే ఇరాన్ తన దగ్గరున్న 90% ఆయిల్ను చైనాకే అమ్ముతుంది. మార్కెట్ ప్రైస్ కంటే చాలా చీప్గా ఇరాన్ చైనాకు ఆయిల్ను అమ్ముతుంది. ఈ చీప్ ఆయిల్తో చైనా యొక్క 15% ఎనర్జీ సెక్యూర్ అవుతుంది. రోజుకు 18 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ను ఇరాన్ చైనాకు అమ్ముతుంది. ఇరాన్ రెజ్యూమ్ కనుక పడిపోతే యుఎస్ఏ యొక్క పప్పెట్ ప్రభుత్వం ఇరాన్లో కూర్చుంటుంది. చైనా విల్ లూజ్ దిస్ చీప్ ఆయిల్ సోర్స్ అన్నమాట. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులో మెయిన్ ప్లేయరే ఇరాన్. చైనా నుండి సెంట్రల్ ఏషియా, అక్కడి నుండి ఇరాన్, ఇరాన్ నుండి యూరోప్, ఇలా రోడ్ అండ్ రైల్ రూట్ ఉంటుంది. ఈస్ట్ టు వెస్ట్ కారిడార్లో ఇరాన్ మెయిన్ ప్లేయర్ అన్నమాట. చైనా నుండి యూరోప్కు వెళ్ళాలి అంటే ఇరాన్ గుండానే వెళ్ళాలి. ఒకవేళ రేపు ఇరాన్లో యుఎస్ఏ పప్పెట్ నాయకుడు ఉంటే డెఫినెట్గా బిఆర్ఐ ప్రాజెక్ట్ను నిలబెట్టేస్తారు. ఈ విధంగా చైనా యొక్క స్టేక్స్ చాలా ఉన్నాయి కాబట్టి చైనా ఆల్ అవుట్ వెళ్ళిపోవాలి. డెఫినెట్గా వెళ్తుంది. సో చైనా కూడా రష్యాతో కలిసి ఇరాన్కు యుద్ధ ఆయుధాలను సప్లై చేస్తోంది. ట్రంప్ కమెంట్స్ తర్వాత ఇరాన్ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్ హెడ్ అలీ లరిజానీ ఏమంటారు అంటే ట్రంప్ కమెంట్స్ వల్ల మొత్తం మిడిల్ ఈస్ట్ అన్స్టేబుల్ అవుతుంది. ఇరాన్లో ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయాల్సిన మీరే ఇరాన్లో చిచ్చులు పెట్టడం కరెక్ట్ కాదు అంటాడు. అమెరికా అడ్వెంచర్ చేస్తే మిడిల్ ఈస్ట్లో ఉన్న అల్ ఉదైద్ ఎయిర్ బేస్, ఒమాన్, సౌదీలో ఉన్న యుఎస్ఏ మిలిటరీ బేసెస్ను లేపేస్తాము అని ఓపెన్గానే వార్నింగ్ ఇస్తున్నాడు. మిడిల్ ఈస్ట్లో ఉన్న దాదాపు 50,000 మంది అమెరికన్ సైనికులపై దాడి చేస్తాము అంటున్నారు వీళ్ళు. ఇరాన్ దగ్గర హైపర్సోనిక్ మిజైల్స్, బ్యాలిస్టిక్ మిజైల్స్, షాహిద్ వంటి డ్రోన్స్ ఇలా ఎన్నో యుద్ధ ఆయుధాలు ఉన్నాయి.
హ్యాకింగ్ టెక్నిక్స్ అన్ని ఇరాన్ చైనా నుండి నేర్చుకుంది. తాత చాలా ఎక్స్ట్రీమ్గా డిసిషన్స్ను తీసుకోగలడు అని హెచ్చరిస్తోంది ఇరాన్. ఇరాన్ యొక్క రెజిమ్ దాదాపు 7 మంది ప్రొటెస్టర్స్ను చంపేసింది. ఇరాన్ ప్రొటెస్టర్ చనిపోయినప్పుడు అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఇరాన్ యొక్క ఎలిట్ పారామిలిటరీ ఫోర్స్ అయిన IRGC ఓపెన్ ఫైరింగ్ చేసింది. ప్రజలు ఎలా పారిపోతున్నారో చూడండి. ఈ తొక్కిసలాటలో కూడా చాలా మంది ప్రజలు గాయపడ్డారు. ఇరాన్లో దాదాపు అన్ని పెద్ద నగరాల్లో ప్రొటెస్ట్ జరుగుతోంది. బక్తియారీ, లోరెట్సన్, చదర్మహల్, ఇలాం, ఖుజేస్తాన్, ఫార్స్, హమేదాన్, జంజాన్, మర్కాజీ, కామ్, టెహరాన్, కజ్విన్, అల్బోర్స్, జిలాన్, మజందరాన్, ఖొరాసాన్ అండ్ హోరోమజాన్ ఇలా అన్ని నగరాల్లో ప్రొటెస్ట్ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ ప్రొటెస్ట్ అనేది ఒక్కరు చేయడం లేదు, జెన్జీ చేస్తున్నారు, ఆడవారు చేస్తున్నారు, హోటల్ ఓనర్స్ చేస్తున్నారు, ఫ్యాక్టరీ ఓనర్స్ చేస్తున్నారు, ట్రక్ డ్రైవర్స్ చేస్తున్నారు, బ్రెడ్స్ ను తయారు చేస్తారు కదా బేకరీ ఓనర్స్ చేస్తున్నారు. ఇరాన్ లో ఫుడ్ ప్రైజెస్ చాలా పెరిగిపోయాయి. ఇరాన్ యొక్క ప్రజల యొక్క ఫ్రిడ్జ్ లో ఐటమ్స్ లేవు, తినడానికి బ్రెడ్ లేదు, రోజుకి ఒక్క పూట మాత్రమే తినే పరిస్థితి అక్కడ ఉంది. చాలా మందికి తాగడానికి నీళ్లు లేవు, స్నానం చేయడానికి నీళ్లు లేని పరిస్థితి. ఎనర్జీ ఫ్యూల్ కాస్ట్ కూడా పెరిగిపోయిందంట. ఎన్నో దేశాలకు ఆయిల్ ను ఎక్స్పోర్ట్ చేసే ఇరాన్ లో డొమెస్టిక్ ఆయిల్ లేదు. ఇరాన్ యొక్క ఇంటర్నేషనల్ మార్కెట్లో కరెన్సీ వాల్యూ పెరిగిపోయింది. ఒక $14 లక్షల ఇరాన్ రియాల్కు చేరుకుంది. ఇక్కడ దీన్ని కవరప్ చేయడానికి ఇరాన్ ప్రభుత్వం ఎంతో ఇరానియన్ రియాల్స్ను ప్రింటింగ్ చేసింది. అయితే ఇలా ప్రింటింగ్ చేస్తే ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అన్నమాట. అఫీషియల్గా రేట్ను $1 42,000 ఇరాన్ రియాల్ అని పెట్టింది. బట్ ఓపెన్ మార్కెట్లో వెళ్తే ఏదైనా వస్తువుని ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే ఓపెన్ మార్కెట్లో ఒక్క $1 కోసం 14 లక్షల ఇరాన్ రియాల్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఇరాన్లో $1 యొక్క రిజర్వ్స్ పడిపోయాయి. ఓన్లీ $30 బిలియన్ మాత్రమే రిజర్వ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా 2018 నుండి ఇరాన్లో శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక బబుల్ లాగా ఈరోజు అది పగిలిపోయింది, ఈరోజు పేలిపోయింది. కాబట్టే ఇరాన్లో ఇంత పెద్ద ఖేయాస్ ఉంది. ప్రజల యొక్క డిమాండ్ గురించి మనందరికీ తెలుసు. ప్రజలు అలీ ఖమీనీ యొక్క ముల్లా ప్రభుత్వాన్ని కూల్చాలి అని చూస్తున్నారు. ఈ ఎకనామిక్ క్రైసిస్ను ఎలాగైనా అడ్రస్ చేయండి, యూఎస్ఏతో రిలేషన్స్ను పెంచుకోండి, శాంక్షన్స్ను ఎత్తివేసుకోండి, యూఎస్తో ఎంగేజ్ అవ్వండి, యూఎస్ఏతో వ్యాపారం చేయండి. చైనా రష్యాతో వ్యాపారం చేస్తున్నాం, బట్ మన యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది పెరగడం లేదు. సో వీ హ్యావ్ టు డైవర్సిఫై. ఇక చాలు, ఉద్యమాలు చాలు. హమాస్ కోసం సపోర్ట్ చేయడం మానేయండి, వేరే దేశాల కోసం కవాతులు చేయడం మానేయండి, ఇస్లాం కోసం యుద్ధం చేయడం ఆపేయండి. లెబనాన్లో హెజ్బుల్లాకు డబ్బులు ఇస్తున్నారు, యమన్లో హౌతీకు డబ్బులు ఇస్తున్నారు. యూ షుడ్ చేంజ్ యువర్ ఎకనామిక్ పాలసీస్ అండ్ పొలిటికల్ పాలసీస్ అని జెన్జీలు చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు. గో బ్యాక్ ముల్లాస్, గో బ్యాక్ అలీ ఖమేనీ అంటున్నారు. యూరోప్లో ఉన్న రెజా షా కొడుకు పెహ్లవీను ఆహ్వానిస్తున్నాడు. పెహ్లవీ ఇరాన్ను పాలించాలి అంటున్నారు. సో ఈ విధంగా అమెరికా యొక్క పప్పెట్ నాయకుడిని కూర్చోపెట్టాలి అని చూస్తున్నారు. ఇరాన్ అన్స్టేబుల్ అయితే భారత్కు కూడా ప్రమాదం. ఎందుకంటే మనం ఇరాన్లో చాబహార్ పోర్ట్ ఉంది కదా, అక్కడ వేల కోట్ల డబ్బులను ఇన్వెస్ట్ చేశాం. ఎందుకు ఇన్వెస్ట్ చేశామయ్యా అంటే, ఇండియా నుండి రష్యాకు యూరోప్కు వెళ్ళడానికి వయా చాబహార్ పోర్ట్, ముంబై నుండి చాబహార్ పోర్ట్, అక్కడ నుండి ఆఫ్ఘనిస్తాన్, అక్కడ నుండి రష్యా, అక్కడ నుండి యూరోప్ అంటే వెస్ట్ యూరోప్. సో ఈ విధంగా అన్ని దేశాలకు వెళ్ళడానికి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ఎకానమిక్ కారిడార్ అనే రోడ్, రైల్ అండ్ సీ రూట్ అనే ఒక ప్రాజెక్ట్ను మనం రష్యాతో కలిసి కడుతున్నాం. ఇరాన్ కనుక అన్స్టేబుల్ అయితే ఈ ప్రాజెక్ట్ పనులు ఆగిపోతాయి. సో ఇరాన్ అనేది భారత్కు కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇరాన్ నుండి ఇంకా ఎక్కువ ఆయిల్ను కొనడానికి ప్లాన్ చేస్తున్నాం. ఒకవేళ అమెరికా ఇరాన్పై దాడి చేస్తే ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఒకవేళ అలీ ఖమేనీను చంపేసినా లేదా రెజీమ్ను కూల్చేసినా ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుంది అంటే, ఫస్ట్ ఇరాన్ రీజనల్ ప్రెషర్ను స్టార్ట్ చేస్తుంది. హెజ్బుల్లా, హౌతీ, హమాస్ ద్వారా ఇజ్రాయెల్, యూఎస్ఏ మిలిటరీ బేసెస్పై దాడి చేస్తుంది. సెకండ్, ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ను అంటే ఈ సముద్ర దారిని బ్లాక్ చేస్తుంది. ఖతార్ నుండి, సౌదీ నుండి ఎవరే కానీ ఆయిల్ను సరఫరా చేయకుండా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ సముద్ర దారిని ఇరాన్ బ్లాక్ చేస్తుంది అన్నమాట. సైబర్ యాక్షన్స్ తీసుకుంటుంది. చైనా సహాయంతో ఇరాన్ యూఎస్ఏ, ఇజ్రాయెల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్పై సైబర్ అటాక్స్ చేస్తుంది. మిజైల్ దాడులు, డ్రోన్ దాడులు ఆబ్వియస్లీ చేస్తుంది ఇరాన్. సో ఈ విధంగా అలీ ఖమేనీ ముల్లా ప్రభుత్వాన్ని దించడానికి యూఎస్ఏ, ఇజ్రాయెల్ వంటి దేశాలు ట్రై చేస్తుంటే, రష్యా, చైనా వంటి దేశాలు ఖమేనీ ప్రభుత్వాన్ని కాపాడి మిడిల్ ఈస్ట్లో పవర్ను బ్యాలెన్స్ చేయడానికి చూస్తున్నాయి.
ఈ ఇద్దరి మధ్య ఎవరు విజయాన్ని సాధిస్తారో అప్డేట్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.